K. Knowledge. G. Gives. V. Victory. Our channel KGV Devotional Channel. Please like and share, subscribe. భారతీయ సనాతన ధర్మ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మన కేజీవీ డివోషనల్ ఛానల్ ద్వారా హోలీ పండుగ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. హోలీ అనేది ఒక రంగుల పండగ. హిందువులు మాత్రమే వసంతకాలంలో చేసుకునే పండగ. ఈ పండగ భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో కూడా జరుపుకుంటారు. హోలీ పండగ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసం లేదా మార్చి మాసంలో వస్తుంది. అసలు ఈ హోలీ పండగ ఎందుకు జరుపుకుంటారు, ఏ దేవుని పూజిస్తారు, హోలీ పండగ జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి చావే లేకుండా ఉండేలా ఒక వరాన్ని పొందుతాడు. తనకి చావు లేదనే గర్వంతో దేవతల మీద దండెత్తుతాడు. మానవులు ఎవరూ ఏ దేవుళ్ళని ఆరాధించేందుకు వీలు లేదని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. కానీ హిరణ్యకశిపుడు కొడుకు అయిన ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుని విపరీతంగా ఆరాధిస్తాడు. దీంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు కొడుకుని చంపివేయాలనే నిర్ణయానికి వస్తాడు. హిరణ్యకశిపుడు సోదరి అయిన హోలిక ఎప్పుడూ మంటల్లో ఉంటుంది. ఆమెకు మంటలు అంటుకోకుండా రక్షణ కవచం ఉంటుంది. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోపెట్టుకొని చితిలో కూర్చోమని హిరణ్యకశిపుడు హోలికకు చెప్తాడు. ఆమె అలాగే చేస్తుంది. కానీ ప్రహ్లాదుడు విష్ణువుని ఆరాధించడం వల్ల ఆ మంటలు అతడిని ఏమీ చేయలేకపోతాయి. కానీ హోలిక ఆ మంటల్లోనే దహనం అవుతుంది. అందుకు గుర్తుగా ప్రజలందరూ హోలికా దహనాన్ని నిర్వహిస్తారు. అదే రోజున ప్రజలందరూ హోలీ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. హోలీ పండుగ వెనుక మరొక కథ కూడా ఉంది. కృష్ణుడు రాధ మీద ప్రేమతో రంగులు పూయడానికి వెళతాడు. అక్కడ ఉన్న గోపికలకు కూడా రంగులు పోస్తాడు. ఆ సమయంలో కృష్ణుడిని కొట్టేందుకు గోపికలు కర్రలతో వెంబడిస్తారు. ఉత్తరప్రదేశ్లో హోలీ వేడుకల్లో ఇదే సాంప్రదాయం ఇప్పటికీ పాటిస్తారు. లాట్మార్ హోలీ పేరుతో అక్కడ ఈ వేడుకలు నిర్వహిస్తారు. అక్కడి మహిళలు తమ భర్తలని కర్రలతో కొడతారు. అయితే ఇందులో ప్రేమ తప్ప వారిని కొట్టాలనే ఉద్దేశంతో మాత్రం చేయరు. ఈ విధంగా హోలీ పండుగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ రోజున పరమేశ్వరుని అమితంగా ఆరాధిస్తారు. అదేవిధంగా విష్ణుమూర్తిని, శ్రీకృష్ణ పరమాత్మని కూడా ఆరాధిస్తారు. హోలీ పండుగ జరుపుకునే విధానంలో శాస్త్రీయ దృక్పథం కూడా ఉన్నది. హోలీ పండుగ రోజు నుండి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. వాతావరణంలో అనేక మార్పులు వచ్చి చలికాలం నుండి ఎండాకాలంగా మారుతుంది. ఇలా ఒక్కసారిగా మారడం వలన మానవ శరీరం అనేక చిరాకులకు, ఇబ్బందులకు గురవుతుంది. దీనిని తట్టుకోవడం కోసం అనేక ఔషధ గుణాలున్న మోదుగ చెట్ల పువ్వులు, చిగుర్లు మరియు మారేడు చిగుర్ల వంటి ఔషధాలతో తయారు చేసిన గంధం నీళ్ళతో హోలీ పండుగను ఆనందోత్సాహాలతో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి జరుపుకుంటారు. ఈ విధంగా జరుపుకోవడం వలన ఆనందంతో పాటు చర్మ సౌందర్యం మరియు ఆటపాటలతో జరుపుకోవడం వలన శరీరానికి వ్యాయామం జరిగి ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ పండుగ ఎంతో దోహదపడుతుంది. కాలక్రమేణా ఈ పండుగ జరుపుకునే విధానాల్లో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. హోలీ వేడుకల్లో మనం వాడుతున్న కృత్రిమ రంగుల్లో రసాయనాలు అధికంగా ఉండడం వలన చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కావున ఈ రసాయనిక రంగులకు బదులుగా సహజ సిద్ధమైన పసుపు, గంధం, సింధూరం,
కుంకుమ మొదలగు వాటిని నీటిలో కలిపి వాటితో హోలీ పండుగను జరుపుకోవడం వలన పిల్లలు మరియు పెద్దల యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది. దయచేసి మనమంతా కృత్రిమ రంగులకు దూరంగా ఉందాం, సహజ రంగులతో హోలీ పండుగ జరుపుకుందాం. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన కేజీవీ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. నమస్కారం.